పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో షేక్ అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మంది ఎప్పుడు రాసులు చూస్తారంటే కరెక్ట్గా ఈసారి రాబోతుంది హ్యాపీ న్యూ ఇయర్. అందరూ క్యాలెండర్ కొనకన్నా ఫస్ట్ చూసేది ఏంటంటే వెనకాతల, మనకు కూడా చిన్నప్పుడు వెనకాతలు ఇప్పేసి ఆ రాసులు ఏంటి, ఈ సంవత్సరం నా రాశి ఎలా ఉంటుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. అంటే దాన్ని బట్టి ఆ సంవత్సరం వాళ్ళంతా అదే విధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక క్యాలెండర్ కొన్నారు, ఈ సంవత్సరం మీ వ్యయం 5, ఆదాయం 10 అన్నారు అనుకోండి, రాజ్యపూజ్యం 7 అలా అనగానే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే క్యాలెండర్ ఓపెన్ చేయగానే మీ వ్యయం 20, ఆదాయం 5 అన్నారు అనుకోండి, ఊరు దేవుడా ఆదాయం 5 వ్యయం 20 అనగానే ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు చాలా పవర్ఫుల్ డే. ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పబోతుంది అంటే ఆకర్షణ సిద్ధాంతంలో. సో మన ప్లేనెట్స్ ఇంతకు ముందు కూడా చెప్పానండి, గ్రహాలు అనుగ్రహించాలంటే, గ్రహం అనుగ్రహించాలంటే ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి జనవరి 25 వరకు ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. ఏంటి అంటే ఈ రోజు జనవరి 25 వరకు ఏదైతే ఇప్పుడు మొత్తం మన ప్లేనెట్లో ఉన్న అట్లా అంటే విశ్వం అంటేనే, విశ్వంలో గ్రహాలు ఉంటాయి, విశ్వం అంటేనే గ్రహాలు. సో ఇప్పుడు మనం ఈ 25 వరకు ఈ గ్రహాలు ఏదైతే ఉన్నాయో, మొత్తం ఈ భూమి ఇలాంటివన్నీ మిగతా గ్రహాలు అయితే ఉన్నాయో, ఈ గ్రహాలన్నీ ఒకే అలైన్మెంట్లో ఉంటాయండి అప్ టు 2025 జనవరి 25 2025 వరకు ఉంటాయి ఈ రోజు నుంచి. సో ఈ రోజు నుంచి ఈ టెక్నిక్ మీరు ఆ రోజు వరకు చేయొచ్చు. సో ఏం చేయాలి అని అంటే దీన్ని పోర్టల్స్ అంటారు. పోర్టల్స్ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువగా వాడే మనం 12x12 పోర్టల్ మనం చెప్పాం, దీన్ని పోర్టల్స్ అంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేసినా జాగ్రత్త ఉంది. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు మీ ఫ్రీక్వెన్సీస్ పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి, అఫర్మేషన్స్ బాగా చేయాలి, ఏది చేసినా బాగా చేయాలి. ఎందుకంటే ఈ 25 రోజులు ఒక లెక్క. సో అందుకే ఈ 25 రోజుల్లో నేను ఏం చేయాలి అని చాలామంది, అందుకే జనవరి 2వ తారీఖున జరగబోయే కుబేర బ్యాచ్లో నేనేం చెప్తానంటే ఏమి చెయ్యాలి ఎప్పుడు జనవరి 2వ తారీఖు మనం స్టార్ట్ చేస్తున్నాం. సో అంటే 25 లోపే ఆ టెక్నిక్స్ అన్ని ఆ రోజు మొత్తం చెప్పేస్తానండి. మొత్తం జనవరి 2 జరగబోయే కుబేర బ్యాచ్లో ఈ టెక్నిక్స్, ఏ టెక్నిక్స్ ఫాలో అయితే మనం ఈ గ్రహానికి అలైన్మెంట్ అవుతామని చెప్తాను అనమాట. ఫస్ట్ పాయింట్ అంటే మేనిఫెస్టేషన్, క్రియేటివిటీ, ట్రాన్స్ఫర్మేషన్. అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది మీకు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఇంకా తీసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరుగుతుంది ఈ రోజు నుంచి జనవరి 25 వరకు మీరు ఇక్కడ చూసుకుంటే, అంటే కుబేరుడు అవ్వడానికి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. ఈ 25 రోజులు కరెక్ట్గా కానీ నేను చెప్పినట్టు చేస్తే మొత్తం సంవత్సరం అంతా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సంవత్సరం అంతా నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అండి, సైంటిఫిక్ ఏదో ఆషామాషిగా చెప్పట్లేదండి. సో అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకుంటే మొత్తం సంవత్సరం మొత్తం మీద 2025 మొత్తం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మొత్తం అన్ని నెలల్లో ఒకే ఒక నెల జరగబోయే రేర్ ప్లేనటరీ అలైన్మెంట్ అనమాట. అంటే యూనివర్సల్ యొక్క ఎనర్జీ మొత్తం అన్లాక్ అవుతుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు ఎప్పుడైతే ఒక దాని మీదకి వస్తాయో ఏమవుద్దంటే యూనివర్సల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ ఉంటుంది, భూమి మీద కాస్మిక్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా వస్తుందండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్, ఈ 25 రోజులు అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 25 డేస్ ఏది ఆలోచిస్తారో దానికి తగ్గట్టుగా ఫీలింగ్స్ ఉండాలి. ఓకే, కొంతమంది నేను అడుగుతాను ఎలా ఉన్నారు, బాగున్నాను, లోన మాత్రం ఏమవుద్దు అని భయపడరు అనుకోండి. అంటే యూనివర్స్ చాలా మంది ఏంటంటే సార్ ఆలోచనకి ఎక్కువ రెస్పాండ్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా, ఎమోషన్కి ఎక్కువ రెస్పాండ్ అవుతుందా? చాలామంది ఎలా ఆలోచిస్తుంటే పైకి ఒకలాగా మీరు కూడా చేస్తుంది, పైకి ఒకలాగా ఆలోచిస్తారు, లోన ఏదో భయపడతారు, ఇంకేదో ఎమోషన్ ఉంటుంది. సో భయం, టెన్షన్, రకరకాల గ్రీడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. పైకి మాత్రం బాగుండాలి, డబ్బు సంపాదించాలి, కోటీశ్వరుడు అవ్వాలని మీకు ఉండొచ్చు, కానీ లోన ఏదైతే ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్కి మాత్రమే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అనమాట. అది చాలామంది నన్ను అడుగుతారు చాలామంది, సార్ యూనివర్స్కి అసలు డబ్బు గురించి తెలుసా, ఎమోషన్ గురించి తెలుసా, మీరు యూనివర్స్ ఎలా డబ్బు ఇస్తుంది అని అంటారు. అప్పుడు నేను ఒకటి అడిగాను ఒక అతన్ని, సరే సార్ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు, మరి దేవుడిని ఎందుకు అడుగుతున్నారు బాగు చేయమని? బాగు చేసే డాక్టర్ గారు కదా, మరి దేవుడిని ఎందుకు మొక్కుతున్నారు అంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఏం చెప్తారంటే జాగ్రత్తగా ఉండి, ఇది అసలు ఈ కొటేషన్ ఎంత బాగుంటుందంటే, డాక్టర్ అంటే గాయానికి కట్టు వేస్తారు, దాన్ని భగవంతుడు నయం చేస్తాడు. చూడండి, డాక్టర్ కట్టు కడతారు, దాన్ని నయం చేసేది ఎవరంటే భగవంతుడు అనమాట. సో సాయం కావాలన్నా నయం కావాలన్నా, సాయం కావాలన్నా నయం కావాలన్నా భగవంతుడు చాలా అవసరం మనకి. సో ఇప్పుడు ఈ 25 రోజులు ఏది ఆలోచిస్తామో దానికి తగ్గట్టే ఫీలింగ్ ఉండాలన్నమాట. ఏది ఫీల్ అవుతామో అదే మాట్లాడాలి. మళ్ళీ చెప్తున్నానండి, థింక్, ఫీల్, సే. ఈ 25 రోజులు ఒక్కలాగా ఉండాలన్నమాట. ధనవంతుడు అవ్వాలంటే మాట్లాడేదానికి ఫీల్ అవ్వాలి, ఫీల్ అయిందాన్ని చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే
ఇది మన ఎంటైర్ పాత్రండి. ఈ 25 రోజులు మొత్తం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ వేసాం అనుకోండి, ఒక రోడ్ వేసేస్తే ఎంతమంది నా రోడ్డు సంవత్సరాలు వెళ్తూ ఉంటారు, ట్రావెల్ చేస్తారు. రోడ్డు ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది? ఒక 10 రోజులు, 15 రోజులు, 25 రోజులు. అంటే 25 రోజులు వేసిన రోడ్డు మొత్తం సంవత్సరం అంతా ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సో ఈ 25 రోజులు చేసిన ఏదైతే మేనిఫెస్టేషన్ ఉందో అది మన లైఫ్ లాంగ్ ఈ 1 year అంతా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ అలా నా దగ్గరికి వచ్చి ఇలాంటి టెక్నిక్స్ చాలామంది తెలుసుకుని 15th బ్యాచ్ నుంచి చూడండి 1,18,000 అతనికి అకౌంట్లో పడ్డాయి. మనం క్లియర్గా గ్రూప్లో అతను పెట్టిన స్క్రీన్ షాట్ కూడా నేను పంపిస్తున్నానండి. అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు రావడం, స్టక్డ్ మనీ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మొన్న ఒక అతనికి లాటరీ వచ్చింది 75 లక్షలు. మన క్లయింటే దుబాయ్ లాటరీ వచ్చింది, 75 లక్షలు లాటరీ వచ్చింది. ఇంకొకటి కోర్టు కేసులు మొన్న కావిడికి. అంటే ఎంత విచిత్రం అంటే 16 సంవత్సరాలు బట్టి ఉన్న కేసు నా దగ్గరికి వచ్చిన 3 నెలలు క్లియర్ చేసిన 66 కోట్లు అండి, హైయెస్ట్ మేనిఫెస్ట్. అయితే ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి? ఈ 25వ తారీఖు వరకు యూనివర్స్లో ఎనర్జీ అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వైఫై సిగ్నల్ స్లో ఉంది, మీ ఇంట్లో మొబైల్ డేటా వైఫై స్లో ఉంది, ఏమవుతుందండి? వర్క్ స్లో అయిపోతుంది. ఆ ఏరియాలో అంతా కూడా అంటే అందరు ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి? డల్గా ఉంటాయి, వర్క్ అవ్వట్లేదు. అదే ఫాస్ట్గా ఉంది అనుకోండి, టక్ పని. ఇప్పుడు వైఫై స్ట్రాంగ్గా ఉంటే డౌన్లోడ్ ఫాస్ట్గా అయిపోతుంది. యూనివర్స్లో ఇప్పుడు మీకు కూడా డౌన్లోడ్ అవ్వాలంటే, ఏది డబ్బులు మీ అకౌంట్లో డౌన్లోడ్ అవ్వాలంటే, పడాలంటే ఏం చేయాలి? వైఫై సిగ్నల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇలా చేస్తే అలా కనెక్ట్ అయిపోతాం యూనివర్స్కి. ఇలా మేనిఫెస్టేషన్ చేస్తే అలా, మెడిటేషన్ చేస్తే అలా టక్ కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడు? అప్ టు 2025 వరకు. అందుకే కుబేర బ్యాచ్కి మస్ట్గా రండి. ఈసారి కుబేర బ్యాచ్లో కొత్త కాన్సెప్ట్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చెప్పలేదు. ఫాస్ట్గా యూనివర్స్కి ఎలా కనెక్ట్, ఇప్పటివరకు ఏం చెప్పానండి? యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పాను. ఇక్కడ నుంచి చెప్పబోయేది అంటే ఇంకా ఫాస్ట్గా టక్ అంటే ఇది తెగిపోదు, ఫెవికల్ లాగా ఉంటుంది. యూనివర్స్కి మీకు ఇలా అనగానే అలా రెస్పాండ్ అయ్యేలా నేను చేస్తాను అనమాట. అది దాని తర్వాత స్పెషల్, అది అంటే చాలా స్పెషల్. ఎందుకు చేస్తున్నాను అన్వర్, ఎందుకు జనవరిలోనే చెప్తున్నావు, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే, జనవరి 25 వరకు ఏం చెప్తున్నాను? యూనివర్స్లో వైఫై సిగ్నల్ ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ టైంలో ఏమవుద్దండి? టక్ మనీ ఫాస్ట్ కనెక్ట్ అయిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి, కింద సెల్లార్లోకి వెళ్ళిపోయి సిగ్నల్ లేకుండా మీరు ఎవరికైనా డైల్ చేశారు అనుకోండి, కనెక్ట్ అవుతుందా? అవ్వదు. కొడుతూనే ఉన్నారు నెంబరు, సిగ్నల్ లేదు. అప్పుడు ఎంత చేసినా అక్కడ కిక్కి అని వస్తుంది, మనకి రింగ్ అవ్వదు. ఇప్పుడు దాకా మీ అందరూ కూడా ఏంటంటే సిగ్నల్ లేకుండా యూనివర్స్కి కాల్ చేశారు. ఇప్పుడు 2025 ఫుల్ సిగ్నల్ ఉంది. ఇప్పుడే కానీ మీరు కొడితే యూనివర్స్కి ఫాస్ట్ కనెక్ట్ అయిపోతారు. ఇంకా తీసుకుంటే ఈవెన్ అంటే మీకు తీసుకుంటే మొత్తం ఆస్ట్రాలజిస్టులు మొత్తం మీకు తెలుసండి, ఇప్పుడు ఏ ఛానల్ తీసుకున్నా కూడా అంతా కూడా రాశి ఫలాలు వస్తూనే ఉంటాయండి. అయితే అందుకే చెప్తున్నాను, ఎక్కువ మంది అండి జనవరి 1st వీక్లో ఎక్కువ మంది చూసేది రాశి ఫలాలు చూస్తుంటారు మీరు ఎక్కువ. సో ఈవెన్ ఆస్ట్రాలజిస్టులు కూడా నా క్లయింట్స్, మళ్ళీ చెప్తున్నాండి, నా క్లయింట్సే చాలామంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారు, న్యూమరాలజిస్టులు ఉన్నారు, అండ్ వాట్ నాట్ అందరూ ఉన్నారండి. మీరు క్లాస్కి రండి, మీకే తెలుస్తుంది. అంటే డిఫరెంట్ పీపుల్ ఆల్ ఓవర్. నాకు లేని సెక్టర్ క్లయింట్స్ లేరండి, విఐపి క్లయింట్స్ ఉన్నారు, మొత్తం టాప్ మోస్ట్. వీళ్ళందరూ ఫాలో ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆస్ట్రాలజీ నిజమే, న్యూమరాలజీ నిజమే, కానీ అండ్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. ఏదైనా మన మైండ్ ప్లాసిబో. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక విషయం చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఒక విషయం చెప్తారు, ఈ సంవత్సరం నీకు బాగోదు అన్నారు అనుకోండి, అయిపోయి ప్లాసిబో, స్ట్రాంగ్ ప్లాసిబో అయిపోద్ది. వాళ్ళు ఏం చేసినా అవ్వదు అని ఫీలింగ్లో ఉంటారు. నేనేం చేస్తానంటే దాన్ని ఇంకొంచెం, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ సొల్యూషన్. నేనేం చేస్తానంటే అలా అవ్వదని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను అనమాట. సో అది ఇంకా తీసుకుంటే అండి ప్లేనెట్స్ ఎలా వేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీరు తీసుకుంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్న నదిలో రాయిసినాం, టక్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా ఉందండి నది, ఇక్కడ మీరు ఈ ఒడ్డునున్నారు, ఆ ఒడ్డున సంథింగ్ ఏదో ఒక ఇది ఉంది, ఒక కాగితం. అప్పుడు మీరు ఆ ఒడ్డుకి వెళ్ళలేరు, ఈ ఒడ్డున ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రాయిస్తారు అనుకోండి, ఇప్పుడు ఈ రాయి వల్ల ఏమవుతుంది? వైబ్రేషన్స్ కట్టి అక్కడున్న పడవ అలా ముందుగా అతిపక్క వెళ్ళిపోతుంది, ఒడ్డుకి వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఒడ్డుకు చేరాలి అంటే ఇక్కడ యూనివర్స్లో ఒక రాయిస్తారు, అలా ఇసైతే అలా వచ్చి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. అది ఆ రిపిల్ని మీరు పట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ 25 జరగబోతే ప్లేనెట్స్కి ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేయాలి, టాప్ 3 పవర్ఫుల్ సీక్రెట్స్ చెప్పబోతున్నానండి. మళ్ళీ చెప్తున్నాను సార్, అది ఇక్కడే చెప్పొచ్చు కదా అని చాలా మంది అడగచ్చు, కానీ శంఖంలో పోస్తేనే తీర్థం అవుద్దండి. అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. మళ్ళీ చెప్తానండి, ఇంట్లో మొక్కే దేవుడికి, మనకి గుడిలో మొక్కే దేవుడికి చాలా ఎనర్జీస్ డిఫరెన్స్ ఉంటాయి. సో అందువల్ల చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను 3 పవర్ఫుల్ టెక్నిక్స్ ఇస్తాను. అది ఎప్పుడు కుబేరా బ్యాచ్లో ఇస్తాను. ఏంటంటే 25 రోజులు ఏ అఫర్మేషన్స్ కానీ ఏ టెక్నిక్స్ ఫాలో అయితే ఫాస్ట్గా యూనివర్స్కి ఇలా రిలేషన్ కూడా ఇలా ఫాస్ట్గా ఎలా కనెక్ట్ అయిపోతే చెప్తాను అనమాట. ఫ్యాంటాస్టిక్ అండి. సో
కుబేరా బ్యాచ్ మాత్రం స్పెషల్. అవును, ఇయర్ మొత్తం మీద ఒకటేసారి జరిగింది. చాలా ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఫుల్ ట్యాంక్ చూసారు కదండి ఈ వీడియోలో. ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. మీరు ఎవరైతే కుబేరా బ్యాచ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, నిజంగా హానెస్ట్గా ఎస్ సార్ నా లైఫ్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను, ఇన్నాళ్ళు గోయింగ్ అయిన ఇక్కడ నుంచి గ్రోయింగ్ అవ్వాలని మీరు నిజంగా బలంగా అనుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి, కుబేరా బ్యాచ్కి రండి. అలా అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇమీడియట్గా, ఎందుకంటే ఎర్లీగా రండి. సో అండ్ ఇంకొక జాయిన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మస్తుగా ఐ విల్ జాయిన్ ఇన్ కుబేరా బ్యాచ్, మళ్ళీ చెప్తాను ఐ విల్ జాయిన్ ఇన్ కుబేరా బ్యాచ్ అని అనండి. యూనివర్స్ మీకు ఆటోమేటిక్గా డబ్బు అరేంజ్ చేస్తుందండి. ఎప్పుడు సార్ క్లాస్ ఎప్పుడండి? జనవరి 2 నుంచి ఈసారి జరగబోతుందండి. జనవరి 2 అంటే ఎందుకు ఆ టైంలో పెట్టినది నేను క్లాసెస్కి వచ్చిందా చెప్తాను అనమాట. ఈసారి అదేలేండి, అంటే అలైన్మెంట్ ఉంది కదా, రైట్ ప్లానెట్స్ అలైన్మెంట్ కూడా ఉంది. అవును, అంటే ఒక్కటండి, డబ్బు రైట్ టైంలో సంపాదించాలి. దాహం వేయకముందు నీళ్ళు తవ్వుకోవాలి. మనకు కూడా అంటే ఎప్పుడైనా దాహం వేయకముందు వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఏమవుతుందంటే మనకు ఆ వాటర్ బాటిల్ దొరికే సగం దాహం అయిపోతుంది. డబ్బు అవసరం రాకముందే డబ్బు సంపాదించుకోవాలి, అది కూడా రైట్ టైంలో. మొత్తం అన్ని ప్లేనెట్స్ ఈ టైంలో ఎలానే అవుతున్నాయి. ఈ టైంలో జస్ట్ ఏం లేదండి, సింపుల్గా పరిగెత్తే ట్రైన్ ఎక్కిపోతే మనం ఆటోమేటిక్ కూర్చుంటే చాలు, హ్యాపీగా వెళ్ళిపోతాం ఆ ప్లేస్కి. ఈ ప్లేనెట్ కరెక్ట్గా అలైన్మెంట్లో ఉన్నప్పుడు కానీ మీరు కానీ మధ్యలో దిగిపోతే చాలు, ఆటోమేటిక్ ప్లేనెట్లో ముందుకు తీసుకెళ్ళిపోతాయి. అది రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక కుబేరా 2025 జనవరి 2 జరిగేటువంటి బ్యాచ్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.